అందరికీ నమస్తే. మనతో వగలాపురం కృష్ణమోహన్ గారు ఉన్నారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్. బీసీలకు 42% రిజర్వేషన్ ఇదంతా పెద్ద చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌గా గవర్నర్ దగ్గర పోయి అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మీరు ఆమోదించండి. 42% రిజర్వేషన్ సంబంధించి అడిగిండ్రు. ఆయనేమో రాష్ట్రపతికి పంపాలి, రాష్ట్రపతి ఒపీనియన్ తీసుకోవాలని అన్నట్టుగా పేపర్‌లో వచ్చింది వార్త. ఇక కొంతమంది బీసీ సామాజిక వర్గ సంబంధ నేతలంతా ఢిల్లీ పోతున్నారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తామని. ఈ అన్ని ఎపిసోడ్స్ మీద మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఏంటి 42% అయిపోయింది అని స్వీట్లు పంచుకున్నారు, అన్నీ అయిపోయినాయి. బీసీలకు రిజర్వేషన్ వచ్చినట్టు 42% ఎక్కడ వచ్చినట్టు కాదు. ముందు గవర్నర్ గారు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే చట్టాలు అవుతాయి. చట్టాలు అయిన తర్వాత నేరుగా ప్రభుత్వం అమలు చేయొచ్చు. ఎందుకంటే 243(T)(6), 243(D)(6) రాజ్యాంగంలో అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇచ్చింది బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి. అయితే 42 అనేటువంటిది 50 దాటుతుంది కదా, 9th షెడ్యూల్లో పెట్టించాలనేది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. ముందు మీరు ఇక్కడ అమలు చేసిన తర్వాత న్యాయపరమైన సమస్యలు వచ్చినప్పుడు బలమైనటువంటి వాదనలు చేయడానికి చాలా డాక్యుమెంటేషన్, పవర్ఫుల్ డాక్యుమెంటేషన్ చేసుకుంటే ఇక్కడనే వాదించవచ్చు, ఇక్కడనే కోర్టులలో గెలవచ్చు, దాన్ని అమలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇదంతా ఇంకొకటి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఏంటంటే, ముందు చట్టాలే రాష్ట్రంలో గవర్నర్ గారు సంతకం పెట్టకపోయి, చట్టాలు కాకపోయి, అది అమలు కాకపోయి ఢిల్లీలో పోయి ఢిల్లీలో ఇప్పుడు ఇక్కడ గవర్నర్ ఆమోదించిన తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఢిల్లీ పోవడం, గవర్నర్ నుంచి పోలే, ఇంకా ఫైల్ అది పోయినాక రాష్ట్రపతి పోతుంది. గవర్నర్ సంతకం ఏంటంటే రాష్ట్ర చట్టాలు అయితే రాష్ట్రం అమలు చేయొచ్చు. అది అధికారం గవర్నమెంట్కే ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాలకే ఉన్నది, కేంద్రం అనుమతి అవసరం లేదు. 50% దాటే విషయంలో జరిగే పరిణామాలకు ముందు హైకోర్టును తర్వాత సుప్రీంకోర్టును ఒప్పించుకోవాలి. దానికి బలమైన డాక్యుమెంటేషన్ కావాలి. అంతేగాని 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన అది సేఫ్ అనేది ఏం లేదు. దానికి కూడా పెద్ద ఐఆర్ కొల్హో అనేటువంటి కేసు ఉన్నది. దానిలో ఏది పడితే అది పెడితే ఒప్పుకోమని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది. కాబట్టి 9th షెడ్యూల్ అనేటువంటి బూచిని చూపించి, లేకపోతే గవర్నర్ గారు ఒప్పుకున్న తర్వాత దాన్ని కేంద్రానికి పంపిస్తామనేటువంటి విధానాలు చెప్పడం చాలా తప్పు. రాష్ట్రం చేతిలో ఉన్నది, రాష్ట్రం దాన్ని అమలు చేసుకోవాలనే అధికారం రాజ్యాంగం ఇచ్చింది, అమలు చేయాలి. 42% నువ్వు ఇస్తానే హామీ ఇచ్చినాడు, నీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ తెలుస్తేనే కదా. మీరు మేనిఫెస్టోలో పెడుతున్నప్పుడు న్యాయ నిపుణులతో చర్చించే పెట్టాలి కదా. మీరు ఇంత పెద్ద కథరస్తు చేసింది. మొన్న కూడా అసెంబ్లీలో మేము అమలు చేస్తున్నాం అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు అంటారు, ఇటు మంత్రి గారు అంటారు. మరి అమలు చేయాలి, అమలు చేయమనే కదా మేము కోరుతున్నది. మళ్ళీ కేంద్రం అని అక్కడికి పంపించి కేంద్ర ప్రభుత్వం మీద బూచి చూపించి ఉన్న రిజర్వేషన్లు కొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఇది బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. కానీ చాలా మంది ఒపీనియన్ అన్న 42% రాదు, ఇది అంతేదో కామారెడ్డిల పొలిటికల్ ఓట్ల కోసం చెప్పిండ్రు, ఇప్పుడు దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారు, ఇది సాధ్యమే కాదు అంటారు. నిజమేనా? అట్లా ఉందా పరిస్థితి? ఇప్పుడు నేను మీకు చాలా సందర్భాల్లో మన ఛానల్లో చెప్పిన 100 ఛానళ్ళలో చెప్తున్నా. నేను చెప్పడమే కాదు, సుప్రీంకోర్టే చెప్పింది ఇంద్రసాని కేసులో. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేయగలిగితే, డైవర్సిటీ ఆఫ్ ది నేషన్లో చాలామంది మానవ సమూహాలకు సరైన ప్రాతినిధ్యం లేదని లెక్కల ద్వారా నువ్వు నిరూపించగలిగితే 50% దాటవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఆ విధమైనటువంటి డాక్యుమెంటేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. నువ్వు అది చేయకుండా ఆగమేఘాల మీద బిల్లులు పెడుతూ, ఆగమేఘాల మీద దాన్ని ఆమోదం చేస్తూ గవర్నర్ గారు పంపుతూ, గవర్నర్ గారు కూడా ఊరికినే సంతకం పెట్టాడు కదా. గవర్నర్ గారు కూడా నువ్వు ఎవిడెన్సెస్ చూపించాలి, న్యాయస్థానాలను నువ్వు ఎట్లా నిలబెట్టుకుంటావు అనేది కూడా చూపించుకోవాలి కదా. కాబట్టి ఇది పూర్తి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నది. ఇది కేంద్రం దగ్గరికి పోవడం అవసరం లేదు, కేంద్రాన్ని అడుగుడు అవసరం లేదు. నువ్వు ఒప్పించాల్సింది హైకోర్టును, సుప్రీంకోర్టును. ఒప్పించిన తర్వాతనే నేను 9th షెడ్యూల్ సంగతి. ఇక్కడ నువ్వు హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో వ్యాజ్యాలు పడ్డప్పుడు నువ్వు ఒప్పించలేని పరిస్థితుల్లో అది దేనికి పనికిరాని ఒక చిత్తు కాగితం లాంటిది బిల్లులు. అంతకుముందు జనాభా తగ్గించినప్పుడు మేము రిపోర్ట్ పనికిరాదని మేము ఎట్లా అన్నామో, ఈ బిల్లులు కూడా దేనికి పనికిరాని బిల్లులు. ఇంకా ప్రజలను భ్రమలలో పెట్టి ప్రజలను ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టివేయకండి, గందరగోళాన్ని సృష్టించకండి. నేను ఒకటే అంటున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత వర్గ ప్రజలు, నాయకులు చాలా గొప్పవాళ్ళు. నేను నిన్న మొన్న కూడా ఒక మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పినాం, అగ్రవర్ణాలు ఊకే వాళ్ళని తిట్టుడు కాదు. ఎవ్వరు కూడా సర్వే జరుగుతున్నప్పుడు ఎవరైనా కేసు వేసినరా, క్వశ్చన్ మీద కేసు వేసినరా, సర్వే జరగదని అడ్డుకున్నారా? వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారండి? ఊకే మనం అడ్డుకుంటారు మనమని ఎవడ నేత మంచుకుంటాను చూసే పరిస్థితులు ప్రభుత్వం పోతే ఎట్లా? బీసీలకు మేలు చేయదలుచుకున్నారా, బీసీలకు అన్యాయం చేయదలుచుకున్నారా? కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినటువంటి దాన్ని ఊరికనే మీరు ఇంతకుముందు అన్నట్టు మసిపూసి మారేడుకాయ చేసి ఓట్ల కోసం అధికారంలోకి రావడానికి చేసినటువంటి ఒక మోసపూరితమైనటువంటి వాగ్దానం అని చెప్పండి. ప్రజలకు మీరు న్యాయం చేయండి. అద్భుతమైనటువంటి గణాంకాలను వివిధ విశ్లేషణలతో ఇవాళ భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ వేసారు. ఆ భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ లోకల్ బాడీకి సంబంధించింది. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి కూడా వెంకటేశ్వరరావు గారితో నివేదిక ఎట్లా తీసుకుంటామండి? మరి బీసీ కమిషన్ ఎందుకున్నట్టు? అట్లా కూడా అది తప్పు కదా, చట్టంలో అది కూడా తప్పండి. అది నిలవదు.
స్థానిక సంస్థల కంటే ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఇంకో గమ్మత్తు ఏంటంటే ఆయన ఓన్లీ గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల రిజర్వేషన్ మీద నివేదిక ఇచ్చినట్టు ఇప్పుడు సమాచారం. మరి పట్టణ ప్రాంత లోకల్ బాడీస్కి ఎప్పుడు ఇస్తావు? అర్బన్ ఇవ్వాలి కదా. అర్బన్ రూరల్ మొత్తం కలిపి లోకల్ బాడీకి సంబంధించి ఎంత రిజర్వేషన్లు పెట్టానో భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ చెప్పాలి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు గోప్యంగా దాన్ని దాచిపెట్టుకొని దాన్ని సీల్డ్ కవర్లో పెట్టుకున్నారు. కానీ దాంట్లో ఉన్నది ఏందయ్యా అంటే ఓన్లీ రూరల్ లోకల్ బాడీస్. మరి వాట్ ఈస్ అబౌట్ అర్బన్ లోకల్ బాడీస్? నువ్వు సమగ్రంగా మొత్తం ఇచ్చిన తర్వాత కదా నువ్వు బిల్లులు పెట్టేది. సగం బిల్లులు పెడితే ఎట్లా? మీరు నిజంగానే మీరు చెప్పేదానిలో చాలా వరకు వాస్తవం ఉంది. నేను కూడా కొంతమందితో మాట్లాడినా, ఇక్కడ గవర్నర్ ఆమోదించాలి, గవర్నర్ ఆమోదిస్తే చట్టం అయిపోతే ఇది అమలు చేయొచ్చు, తర్వాత లీగల్ కాన్సిక్వెన్సెస్ వచ్చినప్పుడు దాని మీద ఫైట్ చేయడానికి వాతావరణం క్రియేట్ అడుగుతున్నారు. మీరు ఇప్పుడు ఢిల్లీలో ఎవరి మీద ధర్నా చేయడానికి పోతున్నారు? జాజల సీనన్న ఆధ్వర్యంలో పోయినారు. నేను చూసిన కొన్ని ఫొటోస్, ట్రైనింగ్కి పోయిన అందరూ. ఎవరి మీద ఫైట్ అది? జాజల సీను వీసీ నాయకుడు ఆయన ఏంది ఏదైనా మాకు వీళ్ళు పార్లమెంటుకు బిల్లులు పంపినా అంటే నిజమేమన్నా అయితే కావచ్చు అని పోతుంటాడు. శ్రీనివాస్ బీసీల కోసం పనిచేస్తాడు కానీ వ్యతిరేకంగా ఇదే ఈ ప్రభుత్వం తప్పుదో పట్టిస్తున్నది. మా చేతులు ఏం లేదు, మేము పంపించినాం, మా రాష్ట్రంలో అయిపోయింది, మీరు కొట్లాడి తెచ్చుకోరు శ్రీనివాస్ గౌడ్ అని చెప్తే పాపం ఆయనకు అందరిని తయారు చేసుకుని ఆడిపోతున్నాడు. నేను కమిషన్ చైర్మన్గా దీనిలో నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే నీ బిల్లుల మీద గవర్నరే సంతకం పెట్టకపోయా, రాష్ట్ర చట్టమే కాకపోయా, ఇక్కడ అమలే చేయకపోయా, నువ్వు దేనికోసం పోతావు? శ్రీనివాస్ గౌడ్ది తప్పులేదు, ఆయన బీసీల కోసం కమిటెడ్గా పనిచేసే నాయకుడు. కానీ ప్రభుత్వం తప్పుదో పట్టిస్తున్నది. మా ఇప్పుడు ఏమంటారు, ఇక మా చేతులు ఏం లేదు, కేంద్రం చేతుల్లో ఉన్నదని ముఖ్యమంత్రి మంత్రులైన వరకు నిజంగానే అక్కడే ఉన్నది కాబట్టి అక్కడ ధర్నా చేద్దాం అని వాళ్ళు పోతాను. అక్కడ ఏం లేదని మనం తెలుసుకోవాలి. ఇక్కడనే ఉన్నది బిల్లు. ఇప్పుడు గవర్నర్తో సంతకం పెట్టాలి, గవర్నర్ దగ్గర ఉన్నదండి. గవర్నర్ సంతకం పెడితే ఉన్నదో లేదో తెలియదు, అది కూడా స్పష్టత లేదు. ఇప్పుడు ఏమో మన అసెంబ్లీ నుండి బోత్ హౌసెస్ నుండి ఇక్కడికి గవర్నమెంట్కి వచ్చినట్టు, గవర్నమెంట్ ముఖ్యమంత్రి మన గవర్నర్ గారు పంపించినట్టు ఏమి మనం వార్తలు చూడలేదు కదా. ఒకవేళ పోయింది అనుకోండి, పోతే మీరు ఆయన ఊరికైనా సంతకం పెట్టాడు. ఎందుకు పెడతాడు? 42 అంటే ఒక బీసీలకే 42 అంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం అంటే 70% అవుతుంది. నువ్వు సుప్రీంకోర్టు నువ్వు కంటెస్ట్ చేసేటటువంటి దానికి ఆయన ఎట్లా పెడతాడు? వేర్ ఇస్ యువర్ ఎవిడెన్సెస్, వేర్ ఇస్ యువర్ అనాలిసిస్, వేర్ ఇస్ యువర్ డాటా అని అడుగుతాడు కదా. నువ్వు ఆ బలమైన డాటా వినిపించడానికి వేర్ ఇస్ యువర్ ప్రొసీజర్స్? నువ్వు డెడికేటెడ్ కమిషన్ ద్వారా లోకల్ బాడీస్కి ఇచ్చినావు, ఓకే. విద్యా ఉద్యోగ రంగాలకు బీసీ కమిషన్ ఇవ్వాలి కదా. నువ్వు దానికి కూడా డెడికేటెడ్ కమిషన్తో ఇచ్చినట్టు మొన్నటి బిల్లులో పెట్టి పేపర్లో చూసిన రేవంత్ రెడ్డి గారు గవర్నర్ కలిసిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతికి పంపించే అవకాశం ఉంది, రాష్ట్రపతి ఒపీనియన్ కోసం అని చూసిన పేపర్లో. ఓవర్ ఆ సిచ్యువేషన్ ఏంది, ఆ కాన్సిక్వెన్సెస్ గవర్నర్ గారు ఏంటంటే ఇదంతా నాకు ఎందుకు అని చెప్పేసి ఆయన ఇక్కడ రిజర్వ్ చేసేసి గవర్నర్ రాష్ట్రపతి గారు అసెంట్కి పంపుతాడు. అంటే ఏంది, బుట్ట దాఖలైనట్టు. ఇప్పుడు ఈయన సంతకం పెడితే వెంటనే యాక్ట్ అవుతుంది, యాక్ట్ అయితే మనం అమలు చేసుకోవచ్చు. ఈయన సంతకం పెట్టాడు, దాన్ని రిజర్వ్ పెడతాడు, పెట్టి రాష్ట్రపతి గారి యొక్క అసెంట్కి పంపుతాడు. రాష్ట్రపతి ఇక అంతే కదా, బోల్డ్ అని అన్ని రాష్ట్రాల్లో అట్లా పోతాయి. అంటే మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంది, 42%తో రిజర్వేషన్లు జరగవు, రిజర్వేషన్లు అమలులోకి రావు, ఎన్నికలు జరగవు. ముఖ్యమంత్రి గారు చెప్పినా ఎవరు చెప్పినా బలమైన ఆధారాలు వాదనలు వినిపించే శక్తి ప్రభుత్వం దగ్గర లేనప్పుడు ఎందుకు పెడతారు ఆయన? రాష్ట్రపతి గారిని గవర్నర్ గారిని మీరు ఒప్పించాలి కదా. గవర్నర్ గారిని ఒప్పించడానికి కావాల్సినటువంటి ఆ డాటా ఉండాలి కదా. మీరు కులగణన చేసిర్రు, జనాభా గణన ప్రకారం జరగదు, జనాభా గణన దాని ప్రకారం ముందు పోవద్దు, ఏమన్నారు, సముచితమైనటువంటి ఇనడక్వసీ ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనేది సుప్రీంకోర్టు చెప్తుంది. నువ్వు ఇనడక్వసీ ద్వారా ప్రపోర్షనేట్ అయితే నీ దగ్గర ఏం డాటా ఉంది, ఇనడక్వసీ అయితే నీ దగ్గర ఏం డాటా ఉంది, నువ్వు స్పష్టంగా గవర్నర్కి అర్థం చేయించాలి. లా సెక్రటరీ గారు పోవాలి, అడ్వకేట్ జనరల్ గారు పోవాలి, నిపుణులు పోయి అక్కడ కూర్చొని ఇంత పెద్ద కసరత్తు జరిగింది, 42% నిలబెట్టడానికి మా దగ్గర అన్ని ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి నువ్వు ఫస్ట్ గవర్నర్ గారు నొప్పి. గవర్నర్ గారు ఏమంటాడు, చూసిండు దానిలో ఏం లేదు, 10 పేజీలు పంపిణీ, 10 పేజీలతో నేను సంతకం పెడతా అంటే అది అక్కడనే పడ్డాయి. రిజర్వ్ చేసి అక్కడ రాష్ట్రపతి గారు అసెంట్ పంపుతారు, ఏం ప్రయోజనం? ఇప్పుడు ఏమైంది, అసలు బీసీ కులాల సామాజిక వర్గాల సంఖ్యనే తగ్గించారు, అసలు మా లెక్క తప్పించారు, లెక్క సెట్ అయిందా? మళ్ళీ ఇప్పుడు దాని కూడా ఏం కాలే. ఇప్పుడు రీసర్వే కోసం ఇచ్చి టోల్ ఫ్రీ లేకపోతే ఆన్లైన్లో చేసుకోమన్నారు, ఆఫీసులలో చేసుకోమన్నారు. అది కూడా 10 ఏళ్ళు ఏదో 20-30 వేల మంది చేసుకున్నారట. మేము అప్పుడు ఏమన్నామంటే మాతో చర్చలు జరిగినప్పుడు రీసర్వే అన్నప్పుడు మీ దగ్గర ఎవరైతే ఏ ఇళ్ళు అయితే నమోదు కాలేదో ఒక్కసారి మళ్ళీ ఇంటింటికి పోండి అని చెప్పినాం. కనీసం అంతమందమైనా అది కూడా పోలే. మంచి నోటిఫికేషన్లు ఇవ్వండి అన్నాం, ప్రజాప్రతినిధులు అందరూ పూర్తి ఇన్వాల్వ్ కావాలన్నాం. వాళ్ళనే ఫోన్ చేసి రీసెర్చ్ చేసుకోమని, వాళ్ళే ఇష్టం, వాళ్ళే ఫోన్ చేసి మాకు కాలేదని చెప్పాలి, లేకపోతే ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఎవరైతే ఆ టోల్ ఫ్రీ కలిసిందా మనకు? టోల్ ఫ్రీ మన గురించి తెలియదా మనకు? కాబట్టి అదే ఫెయిల్ చేసిండ్రు, క్వశ్చన్ ఫెయిల్ చేసిండ్రు.
ఇవాళ డేటా లేకుండా కమిషన్ రిపోర్టు సమగ్రంగా లేకుండా ఇవాళ బిల్లులు పెట్టినరు. అసమగ్రమైన బిల్లులు పెడతారు ఎవడన్నా. ఇప్పుడు రూరల్ బాడీస్కు అర్బన్ బాడీస్కు మొత్తం కలిపి భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా ఆ రికమెండేషన్స్ ఆధారంగా నువ్వు బిల్లులు పెట్టాలి. అంటే రూరల్ బాడీస్కి ఒకసారి బిల్లు పెడతావు, అర్బన్ బాడీస్కి ఒకసారి బిల్లు పెడతావా? ఇంత ఇంత అపరిపక్వత, ఇంత ఏంటంటే అసలు న్యాయకోవిధులు ఉన్నారా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నారా లేదా? లా సెక్రటరీ గారు అడుగుతున్నారా లేదా? అడ్వకేట్ జనరల్ గారిని అడుగుతున్నారా లేదా? ఇష్టం వచ్చినట్టు శరవేగంగా వేగం అరే బీహార్లో మొత్తం కొట్టిపారేసే గంతగానం చేస్తే కూడా. ఇప్పుడు ఇవన్నీ సాధ్యం కాకపోతే మేము గాంధీ భవన్ నుంచి 42% సీట్లు ఇస్తామంటున్నారు. గాంధీ భవన్ నుంచి ఇస్తావా, ఏమి ఇస్తావా అనేది సర్పంచ్లలో ఎట్టిస్తావు? సర్పంచ్లలో బీఫామ్లు ఉండే కదా, అవును, ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే ఉంటాయి. మరి సర్పంచ్ల లెవెల్ ఎట్లిస్తావు, ఎట్లా నిలబెట్టవు? దాని శాంటిటీ ఉన్నది. ఇప్పుడు నువ్వు టికెట్లు ఇస్తావు, ఒక ఆయన అగ్రవాల్ నామినేషన్ నిలబడతాడు, నిలబడినకపోతే ఏమైంది ఎలక్షన్ కమిషన్ పోలీసు వాళ్ళని పెట్టి ఆయనతో నామినేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ప్రొటెక్షన్ చేయాలి కదా, అదేం రైట్ కాదు కదా. కాబట్టి వట్టి ముచ్చట్లు ఇవన్నీ. అయ్యే పని చేయాలి. నీ చేతులు అయ్యే పని నువ్వు చేయకుండా నువ్వు గందరగోళ వాతావరణాన్ని సృష్టించేసి ఇవాళ నువ్వు మళ్ళీ ఢిల్లీ అంటే ఢిల్లీ ఏమున్నది? ఢిల్లీ మీద కొట్లాడేటివి ఉన్నాయి. కులగణన చేయమని కొట్లాడదాం, అది గొప్ప విషయం. నేను ఇంకోటి కూడా అంటున్నా, 2011లో యూపీఏ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు కులగణన చేసిర్రు. ఆ కులగణన లెక్కలు బయట పెట్టమని చెప్పి కొట్లాడండి. కొత్తగా గణన చేసిన అవసరం లేదు. 2011 నుంచి చేస్తే 2014 చివరిలో అయింది. అప్పటికి మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఆ డాటా ఉన్నది కదా, ఆ డాటా అన్నిటికీ పనికొస్తుందని చెప్పి ఈ ప్రభుత్వం అనేక రిపోర్ట్లలో చెప్పింది. ఇప్పుడు వెల్ఫేర్ యాక్టివిటీస్ వాడుకుంటున్నారు, అన్ని కార్యక్రమాలకు ఆ 2011 డాటా వాడుకుంటున్నారు. కులగణన డాటాను కొన్ని మహారాష్ట్రలో మినహా అన్ని రాష్ట్రాల్లో కరెక్ట్ ఉన్నది. ఆ డాటా బయట పెడితే సరిపోతుంది కదా. 1931 బ్రిటిషర్స్ చేసిందేమో ఇప్పటిదాకా పనికొస్తుంది, 2011 పనికిరాదా? ఎన్ని టూల్స్ ఉన్నాయి, ఎన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఏ పద్ధతిలో అడగాలి, ఏ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకోవాలనేటువంటిది పక్కన పెట్టి వీళ్ళు అనవసరంగా మళ్ళీ కొత్తగా కులగణన చేయాలంటారు. కొత్తగా కులగణన అవసరం లేదు. 2011 సామాజిక ఆర్థిక కులగణన బయట పెడితే అన్ని రాష్ట్రాలలో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇవాళ ఆ డిమాండ్ వినిపించాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ నుండి ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, చాలా అప్డేట్ చెప్పారు. ఇది బీసీ రిజర్వేషన్ 42%, దాని వెనుక జరుగుతున్న రాజకీయ వ్యవహారాలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా అయితే సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీసీలో అలర్ట్ కావాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.